పారిశ్రామిక అభివృద్ధి పేరుతో చాలా తక్కువ నష్టపరిహారం చెల్లిస్తూ భూములు తీసుకుంటున్నారు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. జహీరాబాద్ నిమ్స్ ప్రాంతంలో జరిగింది, ఫార్మాసిటీ ప్రాంతంలో జరిగింది, ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో కూడా అదే జరుగుతుంది. అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చి రోడ్ల మీదకి వెళ్ళగొడుతున్నారు రైతులు. ఆ ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయి, కానీ ఆ పరిశ్రమలు చాలా తీవ్రమైనటువంటి కాలుష్యం వెదజల్లుతున్నాయి. మేము ఇక్కడ చూసాము, ఇప్పుడు బోర్పట్ల అని సంగారెడ్డి జిల్లాలో ఒక మూమెంట్ జరుగుతున్నది. అరవిందో ఫార్మా వాడు విపరీతమైన కాలుష్యం చేశాడు. గాలి నీరు అంతా కూడా కలుషితం అయిపోయింది, విషపూరితం అయిపోయింది. దోమడుగు అని ఇక్కడ నర్సాపూర్ రోడ్లో అక్కడ హెటరో డ్రగ్స్ వాడు బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి మొత్తం కాలుష్యం అంతా చెరువులోకి వదిలేశాడు. అదంతా కూడా విషపూరితం అయిపోయింది. అంటే భూములు లాక్కున్నప్పుడు రైతులకు నష్టము, పరిశ్రమలు పెడితే పర్యావరణానికి ఆ ప్రాంత కాలుష్యానికి నష్టం. మూడవ ఉదాహరణ సిగాచి ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ పెట్టారు గుజరాత్ వాళ్ళు, నడిపారు, మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు, బాగా నిర్వహిస్తున్నారని ఎవరికాళ్ళు డిపార్ట్మెంట్లు డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని సర్టిఫికెట్లు ఇచ్చారు వాడికి. 18 డిపార్ట్మెంట్లు. అక్కడ పేలుడు జరిగి 54 మంది చనిపోయారు. వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కోర్టులో కేసేస్తే డాక్టర్ బాబురావు గారి పేరు మీద 45 లక్షలు మాత్రమే ఇప్పటికిచ్చి వాడి చేతులు ఎత్తేశాడు. ప్రభుత్వం మౌనంగా ఉంది. స్థానికులకు ఒక్కళ్ళకు కూడా ఆ పరిశ్రమల్లో ఎక్కడ ఉద్యోగాలు రావట్లేదు. అంటే తెలంగాణలో జరుగుతున్న పారిశ్రామికీకరణ యొక్క విషవలయం భూములు లాక్కోవడం నుంచి ప్రాణాలు పోయిన దాకా ఎటువంటి రూపం తీసుకుంటున్నది అని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాజకీయ పార్టీలు ఏం ఆలోచించాలి అనేటువంటిది కూడా మీ ముందు నేను ప్రతిపాదిస్తూ, ఇప్పుడు మొదటగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హేమ సుదర్శన్ జిల్లోజ్ గారిని, అయితే పార్టీలు ఉన్నాయి, ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి కనుక టైం కన్స్ట్రైన్ రీత్యా దీనికే కన్ఫైన్ అయ్యి ఇంకే విషయాల్లోకి పోకుండా ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీ పేరుతో ఏదైతే భూమి సేకరణ అన్యాయం జరుగుతున్నదో దానికి కన్ఫైన్ అయ్యి కొన్ని మాట్లాడగలిగితే ప్రభుత్వ విధానం మీద రైతులకు మద్దతుగా బాగుంటుంది. ఇతర ఏ విషయాలు